हमें भी सारा आएगा ప్రభుత్వం పట్టించుకుంటుందా 2 రోజులు సార్ కూలి ఎవరు పట్టించుకోవాలి పోలీసులు సార్లు బాగా పట్టించుకుంటున్నారు ఏదైనా వాళ్ళు పట్టించుకుంటున్నారు కరెంట్ ఆర్డర్లు పట్టించుకోవాలి కరెక్ట్ సార్ ఏదైనా సంబంధించేదానికి ఏమి ఇంత బాధ చర్చించాము 6 రోజులు బావని బయటకు నా మొగుడికి ఏమి తెలీదు నా బావని బయట పెట్టండి నేను తీసుకుపోతాను ఆల్రెడీ 5 రోజులు 6 రోజులు కుళ్ళిపోయింది శరీరాన్ని ఏం చేసుకుంటా పోలీసులని డాక్టర్ని కాలు పట్టుకుంటారు ఎంత నిమిషం మేము ఊరు దాటి వెళ్ళిపోతాము చెప్పు డాక్టర్ బాడీ చనిపోతే పెట్టుకుంటారు ఎవరైనా కానీ 6 రోజులు సార్ 6 రోజులు శవం వాళ్ళు అడవిలో పడినాడు అది ఎవరు తీసుకెళ్ళారు మన అంత అయిపోయినాక అసలు రెస్పాన్సిబిలిటీ సార్ కాదు పట్టించుకోవాలి గవర్నమెంట్ అన్నాక ప్రభుత్వం కాదు సార్ లేదని వల్ల ప్రభుత్వం రైతులకే కదా సార్ ఉండేది ఇప్పుడు నేను ఇంటికి పోయేవాళ్ళు ఎందుకు అని వచ్చి వచ్చిన దగ్గర ఫస్ట్ పని చేసింది డాక్టర్ ఫోన్ చేసి ఏం సార్ పోస్ట్ మార్టం అంటే ఇప్పుడు వస్తున్నాయి 5 నిమిషాలు అయిపోయి కదా శాంతిగా ఉండి అయిపోయాయి శాంతి అని కాదు కుళ్ళు పని శవాన్ని ఏం చేయాలి సార్ పోయేటప్పుడు కూడా పెట్టుకొని చనిపోయి పోయిన డాక్టర్ ఇంటికి ఏం చేర్చు మా శవాన్ని మాకు బయటకి ఇస్తే మేము తీసుకెళ్తున్నాం అంటున్నాం అంతే ఇప్పుడు మీకు ఇస్తారు అన్ని మాట్లాడినాం అన్ని రెడీ పెట్టాం 8 గంటలకే ఇస్తామన్నారు వాళ్ళే సార్ వాళ్ళు లేదు సార్ కూలి అన్ని డబ్బులని ఖర్చు పెట్టుకున్నాం సార్ లేదని మీరు వచ్చినారు న్యాయం జరిగింది లేదని వాళ్ళు తప్పని రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ ఇప్పుడు మా అంటే సరిపోయింది వేరే వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు మాకు ఏం తెలియదు ఇప్పుడు ఎవరు మాకు లేరు సపోర్ట్ బాధ అయింది మీరు రాకుండా ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు పట్టించుకోవాలా గవర్నమెంట్ అనేది ఏంటికి రైతులకే కదా సార్ లేకపోతే మా పరిస్థితి ఏంటి
తండ్రిలోకి వచ్చి ఇప్పుడు కూర్చోండి. లేకుంటే ఎవరు మాట్లాడారు ఊరు నుంచి వచ్చిన పోలీసు వాళ్ళకి కానీ మాట్లాడారు పోలీసులు నిన్నట్టెళ్ళి ముగ్గురు అడుగుతూనే ఉన్నారు. ముగ్గురు నిన్నట్టెళ్ళి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు సారోళ్ళు, ఆస్పరి సారు, ఇక్కడ ఉండే వాళ్ళు సార్లు డాక్టర్లు అనేది చేస్తాం అంటున్నారు. ఎక్కడ కర్నూలు సార్ కర్నూలు తీసుకొని ఏం చేస్తారు డాక్టర్ సార్ నిన్నట్టెళ్ళి చెప్తున్నారు. మాకంటే అయ్యలేదు. సరే అని ఉండి పోస్ట్ మార్టం చేస్తామని కాదు సార్ లోపలికి కానీ తీసుకుపోయినారు. పొద్దున ఇస్తామన్నారు, 8 గంటలకు అన్నారు, 10 గంటలు అన్నారు. సరే అన్నాం. అంబులెన్స్ మాట్లాడుకోన్నారు. ఇప్పుడు మీరు వచ్చిందని ఆదోని మా పాపను మధ్యగారికి ఇచ్చినాము. ఆదంలోనే ఉండేది. బెండమేట్ భార్య పిల్లలు లేరని బాధతో తాగి మందు తాగి కొండలో మధ్యలో పడిపోయినాడు. మేము 6 రోజుల తర్వాత ఆయన చూసుకున్నాము. చూసుకున్న తర్వాత పోస్ట్ మార్టం కానీ పోలీసులు తొలకొని ఇప్పటి వరకైనా ఈ శవం తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోవాలా? కర్నూలు అయినా కూడా ఎవరు పట్టించుకుంటారు? శవాన్ని మేమే చూడవాళ్ళము. ఇంకా పురుగులు పట్టింది శవము. పురుగులు పెట్టండి ఏం చేస్తారు? ఈ ఆసుపత్రి ఎన్ని రోజులు నిన్నట్టెళ్ళి నిన్న మెద్దన్నెళ్ళి శవమే వెళ్ళారు సార్. శవం విషయమని తీసుకోవద్దు. ఎవరు కేసు పెట్టలేము, ఏం లేదు. ఇలా చనిపోయినారు హాస్పిటల్ చెప్పినామో ఎంకరేజ్ చేసినారు పోలీసులు సార్లు. లేదండి లేదు ఎంకరేజ్ చేసి ఆదర్లో వచ్చినారు. ఆదర్లో పెద్ద హాస్పిటల్ ఇలా శవం తీసుకొని ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, వచ్చిన ఎమ్నూరు దగ్గర వాపస్ వస్తున్నాను. మా సార్ ఉన్నాడు. ఏం ప్రాబ్లం అమ్మా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేసింది? ఏం ప్రాబ్లం ఏం చెప్పండి. నిన్న వచ్చినాం సార్ ఒకరు చెప్పండి. నిన్న వచ్చినాము. ఈరోజు పొద్దున ఉదయం కల్లా ఇచ్చేస్తాం మీ బాడీ మీకు ప్యాక్ చేసి అని చెప్పి అన్ని అనుకూలం చూసుకొని పెట్టినాము. డాక్టర్లు చూసి సంతకాలు ఉన్నట్టున్నారు. పోలీసు వాళ్ళు బతిమలాడుతున్నారు. అందరు బతిమలాడుతున్నారు. డాక్టర్ కాలు పట్టుకునే పోతే మీరు ఎవరు పక్క జరగండి ఎందుకు వచ్చినారని నూకేస్తున్నారు. కాదమ్మా ఒకటి, ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎవరు పంచినారని చెప్తారు కదా. ఎవరో చెప్పినారు అందరికి డబ్బులు పంచినామని చెప్పారు కదమ్మా. డబ్బులన్నీ రావడానికి ఆటోలో వేసుకోవడానికి ఆటో బాడుగులు ఉన్నాయి సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నారు సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నారు. వద్దులేమ్మా, హాస్పిటల్లో ఎవరికి లేదు కదా. ఇప్పుడు ఎవరు మీకు అబ్జెక్షన్ చేస్తున్నారు? కర్నూలు అంటున్నారు. కర్నూలు పుల్లు పైన శవాన్ని ఏం చేస్తారు సార్? డాక్టర్ సార్ మొక్కినా కూడా మీరు ఎందుకు వచ్చినారని ఇలా పోతున్నాడు. డబ్బులు లేవు, ఏం చేయాలి? న్యాయం జరుగుతుంది. మా సార్ వచ్చాడు, మేము వచ్చినాము. మీకు న్యాయం చేసే వరకు మేము ఇంటికి నేను చెప్పేది వద్దమ్మా తల్లి. మేము ఊరుకుంటాడమ్మా. మీ పోస్ట్ మార్టం అంతా పంపించే మిమ్మల్ని ఇంటికి పోతా అయిపోయినా భోజనం చెప్పిస్తాం. కొద్దిగా 5 ప్రకాష్ చేసే ప్రకాశ్ ఒకటే. మేము పోరాడేదే న్యాయం కోసం. ఆదంలో ఒకటే చెప్తున్నాను చూడండి. కాదమ్మా, మాకు చెప్పేది ఇప్పుడు నేను చెమ్మా తల్లి ఒక నిమిషం అమ్మా. కష్టాలు ఉంటాయి, ఏదో లేదు నీ కష్టాలు ఉంటాయి. నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎమ్నూరు దగ్గర పోయి వాపస్ వచ్చిన చేశారు. నేను వచ్చినాను. ఏమ్మా మీకు న్యాయం జరుగుతుంది. నేను లేకుంటే కూడా మా సార్ ఉంటాడు. 100% న్యాయం జరుగుతుంది. అయిపోయినా మీకు అయ్యే వరకు, మీకు ఆటోలు పంపించే వరకు మేము ఇక్కడ ఉంటాం. అయిపోయినా ఏమ్మా మీరు భోజనం సార్ ఇచ్చినట్టు కదా, పిల్లలు భోజనం చెప్పండి.
కూర్చోండి ఇంకా ఎందుకు అసలు ఏమైంది? తాగి అలా పోయినాడు, ఊరు అవతల పోయినాడు. భార్య పిల్లలు లేరు, 2 ఏళ్ళ భార్య కూడా పడిపోయింది, ఏమో జావరి తీరాని పోయినాడు, వేరే ఊరికి పోయినాడు జావరి. సొంతూరు మధుగిరి సొంతూరు వచ్చి చనిపోయింది ముత్తుకీరలో. దేవరాని పోయినారు, మొన్న మంగళవారం ముత్తుకూరులో దేవరైంది కదా, పోయినారు, పిలిచినారు కదా ఫ్రెండ్స్ అన్నయ్య పోయినారు, వాళ్ళ అక్క చేసింది, పోయినారు, బాగా తిన్నారు, అంతా చేసినారు, కాగులు గీగులు అంతా అయింది, కూర గీర బాగా నరికినాడు, అంతా నరికినాడు. మధ్యాహ్నం కరెక్ట్ 2 గంటలు లేడు, 2 గంటలు పోయినాడు. వస్తల్లా అని ఉన్నాము, ఆల్రెడీ ఎక్కడికైనా పోయింటే అలా ఊరికి గీరికనే ఊకే ఉన్నాము. అంతే చూడలేము, ఇంకా ఆల్రెడీ బుడికినాము, 4 రోజులు బుడికినాము, 4 రోజులు కూడా దొరికిలే. 6వ రోజుకి ఇట్లా ఉన్నాడు. ఇట్లా ఆ శవం ఇవి అంటున్నాం. నిన్న మెద్దన వెళ్ళి రాత్రి పొద్దున్న రాని 15 గంటలు ఇప్పుడు అడుగుతుంటే అసలు రెస్పాన్సిబిలిటీ కావాలి. సార్ వాళ్ళు కాళ్ళు మొక్కుతుంటే అసలు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ పైకి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎందుకు ప్రజలకే కదా, డబ్బు చూసుకుంటారు. మాకు లేని వాళ్ళు వెల్డర్ పని చేస్తేనే మాకు అన్నం తట్లకే, లేకుంటే లేదు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేద ప్రజలకు దేవాలయం లాంటి ఆసుపత్రి. అలాంటి దేవాలయంలో వాళ్ళు ఏదో నిన్న చనిపోయి 5 దినాలు అయింది, ఆ బాడీ కుళ్ళిపోయింది. కుళ్ళిపోతే సాయంకాలం తెచ్చారు. సాయంకాలం తెచ్చిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు మేము ఆపరేషన్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. సరే అని వాళ్ళు కాసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారని చెప్పి విచారిస్తే అక్కడ పోస్ట్ మార్టం చేయడం లేదు అని చెప్పి ధర్నా చేస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్ వచ్చి ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారో ఆ డ్యూటీ డాక్టర్కి ఫోన్ చేయడం జరిగింది, పద్మ కుమార్ గారికి. సార్ ఇమ్మీడియట్ కదండి, ఆపరేషన్ చేసి పోస్ట్ మార్టం చేసి ఇచ్చేయండి అని చెప్తే వస్తున్నాయి, ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పారు. కర్నూలుకి ఎందుకు రెఫర్ చేశారంటే అది బాడీ డీకంపోజ్ అయినందుకు అక్కడ పోవాలి. అది అంటే అవన్నీ కాదు, ఇక్కడ చేయండి, వాళ్ళు పేదవాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారని చెప్పడంతో ఆయన ఇమ్మీడియట్గా రావడం జరిగింది. రావడం జరిగిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లోనే ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఈ హాస్పిటల్ని ప్రైవేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన ఉంది. ఇంకా రేపు ప్రైవేట్ చేస్తే దీనికంటే అధ్వానం ఉంటుంది. ఇది ఏదో అపోలో హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి ఈ హాస్పిటల్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ 350 బెడ్లు హాస్పిటల్ మేము పాస్ చేసాము. మేము ఉన్నప్పుడు దీనికోసం పోరాడి 350 బెడ్ల హాస్పిటల్ వచ్చింది. 300 బెడ్ల హాస్పిటల్ వస్తే ప్రజలు ఏమనుకున్నారు, కార్డియాలజిస్టు, యూరాలజిస్టు, లెప్టాలజిస్టు ఇవన్నీ డాక్టర్లు ఇక్కడ వస్తారు, మనకి బాగుంటుందని చెప్పి అనుకున్నారు. అయితే ఈ తరుణంలో ఆ మెడికల్ కాలేజ్ బంద్ కావడము, దాన్ని షిఫ్ట్ చేయడము, ఎక్కడో ప్రైవేట్ చేయడం అనేది కాదు. ఇది రాయలసీమ ప్రాంతంలో 5 నియోజకవర్గాలకి సంబంధించిన కాన్స్టిట్యూన్సీ ఆధోని. ఏమి జరిగినా ఈ చుట్టుపక్కల ఏ యాక్సిడెంట్ జరిగినా, ఏదో అపాయం వచ్చినా ఈ హాస్పిటల్ వస్తుంది కనుక దీన్ని ఇమ్మీడియట్ గా ప్రైవేట్ చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏవైతే పోస్ట్ క్యాన్సిల్ చేశారో 200 పోస్టు ఇక్కడ ఉండే హాస్పిటల్ డాక్టర్ పోస్టులు కూడా క్యాన్సిల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వెంటనే ఫుల్ స్ట్రెంత్ గా డాక్టర్లు ఇక్కడ అపాయింట్ చేసి ప్రభుత్వము దీనిపైన స్పందించాలి. అలాగే ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఇది కేవలం మాటలతో ఎమ్మెల్యే చేసేది కాదు. ఇది మీరు కేవలం హాస్పిటల్కి వచ్చి దీన్ని సందర్శించి ఇది ఎందుకు ప్రైవేట్ చేస్తున్నారు, దీన్ని క్యాన్సిల్ చేసి మీరు అసెంబ్లీలో అన్ని రకాలుగా అంటున్నారు కదా, దీన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఇది ప్రైవేట్ చేయవద్దు అని చెప్పి మీ వాయిస్ అసెంబ్లీలో వినిపించి మెడికల్ కాలేజీని ఇమ్మీడియట్ గా ప్రభుత్వమే చేపట్టాలని చెప్పి నా డిమాండ్.
ఈ రకంగా చేయడం వలన సెంట్రల్ గవర్నమెంట్ దీనికి ఫండ్స్ 12 కోట్లు ఇచ్చి అంతా అభివృద్ధి చేసిన తర్వాత ప్రైవేట్కి ఇస్తే ఇది సమంజసం కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసి వెంటనే ఇది విరమించుకొని ఆదోళనలో ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉందో అలాగే నడపాలని చెప్పి ఆ డిమాండ్. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే అదోని. ఒక 5 రోజుల కింద ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్తో ఆయన తాగి చనిపోవడం జరిగింది సీన్లో. అది చూసుకునేది 5 రోజులు అయిన తర్వాత వాళ్ళకు డెడ్ బాడీ దొరికింది. నిన్న సాయంత్రం తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ అంటే పోస్ట్ మార్టం దీంట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు డాక్టర్స్ అడిగితే రేపు పొద్దున్న 10 గంటలకంతా, ఎందుకంటే సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత పోస్ట్ మార్టం చేయరు, మార్నింగ్ 9కు స్టార్ట్ చేస్తారు. ఏ డ్యూటీ డాక్టర్ ఉంటే వాళ్ళు చేయాలా. ఇక్కడ ఎట్లయిపోయిందంటే ఏదో ఒక డాక్టర్ అంట ఆడవాళ్ళని దొబ్బుతారంట, వెళ్ళిపోతారా లేదా కర్నూలు తీసుకోండి అని చెప్పి. ఈ హాస్పిటల్ ఉండేది, ప్రభుత్వ హాస్పిటల్ ఉండేది బీదవాళ్ళ కోసము. ఇది ఆదోని డివిజన్, దాదాపు ఆదోని పెద్ద హాస్పిటల్ ఇది ఒకప్పుడు 50 పడకల హాస్పిటల్, ఈ రోజు 350 పడకల హాస్పిటల్ అయింది. ఎందుకైందంటే ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్ గారు ఉన్నప్పుడు దాదాపు 486 కోట్లతో శాంక్షన్ చేయడం, ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి ఆయన 40 కోట్లు శాంక్షన్ చేసినాడు. అందరూ కాంట్రాక్ట్ 60 కోట్లు వర్క్ చేసినాడు. ఈ రోజు దీన్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దాంట్లో 350 సీట్లు ఎందుకు తేవడం జరిగిందంటే ఉంటేనే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారని చెప్పడంతో వాళ్ళు ఢిల్లీ పోయి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. నేను ఆ రోజు కాంట్రాక్ట్ దగ్గర పనిచేసినటువంటి ఒక మేనేజరు నేను పిలిపించినాము ఇక్కడ హాస్పిటల్లో. ఆ రోజు కొంతమంది మీడియా వాళ్ళని పిలిపించి హాస్పిటల్ అంతా తిరిగి అయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి మెడికల్ కాలేజ్, ఆధునిక మెడికల్ కాలేజ్ PPP పబ్లిక్ ప్రైవేట్ పాలసీ అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి అప్పచేయడం జరిగింది. దానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆదోనిలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలతో ఈ ఆదోని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు అక్కడ ఆదోని నుంచి తరిమి కొట్టడానికి కూడా మేము విద్యార్థి సంఘాల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆలోచన పెద్ద డివిజన్ ఇది. ఎందుకంటే చిన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంటే ఫ్రీ సీట్స్ వస్తాయి, చదువుకుంటారు. ఈ రోజు ఒక సీట్ కావాలంటే 2 కోట్లు మెడికల్ MBBS కు 2 కోట్లు ఎక్కడి నుంచి వస్తారండి? ఈరోజు కూలీ నాలి చేసి కార్మికులు, కర్షకులు, రైతులు, చిన్న వాళ్ళంతా ఈరోజు చదువుకునేది మెడికల్ డాక్టర్ కావాలనే కళల కంటే కళలు నెరవేరు. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకోండి, ఆదోని మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేట్ పరం చేయొద్దండి, ఇది ప్రభుత్వ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గా ఉండాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అలాగే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బీద వాళ్ళు చెప్తున్నారు 5,000 6,000 ఖర్చు పెట్టుకున్న ఆటోలకు దానికని. వాళ్ళు చూస్తుంటే చిన్న పిల్లలు ఈ రోజు ఇంత ఎండలో 2 గంటల వరకు వాళ్ళు సతాయిస్తున్నారంటే హాస్పిటల్లో ఎంత బాధ అవుతుందంటే బాధ అవుతుంది. నాకు అర్ధగంట కింద 3 ఫోన్లు వచ్చినాయి. నేను ఆరేకల్ ఎన్నూరు పోవాలి, ఆరేకల్ నుంచి వాపస్ వచ్చిన. ఇంత ధర్నా చేస్తున్నామంటే మా ప్రకాష్ జైన్ గారు వచ్చినారంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రకాష్ జైన్ అయితే దేశెట్టి ప్రకాష్ ఇప్పుడు కాదు, మా ఇద్దరు 80 నుంచి ఆయన 83లో ఎమ్మెల్యే అయినాడు. అది ఏదో అప్పుడు ఆయన చేసినటువంటి 18 నెలల్లో ప్రజల్లో మంచి అభిప్రాయం పడింది, మంచి వర్కర్ అని చెప్పి. ఆయన వచ్చినాయంటే నేనున్నట్లే అని చెప్పి నేను స్పీడ్గా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే అప్పుడే PM జరిగింది, డాక్టర్ గారు PM చేశారు. వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి డాక్టర్లకంతా ఒకటే కోరుకుంటున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు బీద వాళ్ళని సతాయిద్దండి. బీద వాళ్ళని సతాయిస్తే మొత్తం అర్ధరాత్రి కూడా మేము మీ కళలు వస్తామని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఆలోచించేయండి, చిన్న దానికి రెఫర్ టు కర్నూలు అంటారు. అవి ఇడిచిపెట్టండి. ఇంత పెద్ద హాస్పిటల్ ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు ప్రభుత్వాలు. మరి ఎందుకండి రెఫర్ టు కర్నూలు అంటే ఇక్కడ లేదా? దాదాపు ఒకప్పుడు 26 మంది డాక్టర్లు నుండి 120 మంది డాక్టర్లు అయినారు. ఇప్పుడు ఉండేది 70 మంది నుండి మళ్ళీ 13 14 మందికి వచ్చింది డాక్టర్లు. ఆలోచించేయండి. ప్రభుత్వ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రి అయింది ఆదోనిలో. ఆదోని డివిజన్ చాలా పెద్దది, చాలా బీద వాళ్ళు, రైతు, మన డివిజన్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది రైతులే. విలేజెస్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలంటే ఎంతో కష్టం. ప్రభుత్వ ఆసుపత్రి ఉందని చెప్పి కొన్ని లక్షల కోట్లు మెడిసిన్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పోతున్నాయి? దానిపై బీద వాళ్ళకి సాయం చేయండి. డాక్టర్ గారు, పేషెంట్లు మీరు దేవుడు ఉన్నట్ల, దేవుడు ఎక్కడున్నారు కానీ దేవుడు అక్కడ ఉంటాడు కానీ 50% దేవుడు మీరే. ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళని నవ్వుకుంటా మాట్లాడండి, నవ్వుకుంటా ఇంటికి పంపించండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను డాక్టర్ గారికి. ఈ రోజు పొద్దున కూడా ఏదో డాక్టర్ లేడీస్ దొబ్బుతున్నారంట, మీరు వెళ్ళిపోతారు లేదా అలాంటి డాక్టర్ పైన మేము నిజంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఏమిది ఎక్కడ మన DMHO కానీ
కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారు మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని బీదో సతాయిద్దండి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మంచి డిమాండ్ చేస్తున్నా. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదోని.